ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 4వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 5 గంటల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. ఆ వార్త ఏంటి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దుంకుడుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే గనక చాలా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ సాయంత్రం 5 గంటల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. అయితే చాలా కాలం నుండి కలుసుకోలేని మీ యొక్క సన్నిహితులకు సంబంధించిన వార్త మీకు అందుతుంది. అంటే వారు ఎక్కడ ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, అలాగే వారి యొక్క అడ్రస్, వారితో కమ్యూనికేషన్ అనేది మీకు లేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే వారు మీ యొక్క నెంబర్ కావచ్చు, సన్నిహితులు, ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే వారితో కాంటాక్ట్ అనేది మిస్ అయిపోయింది. వారి గురించి ఉన్నటువంటి ఒక న్యూస్ అయితే మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజుల తర్వాత వారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అలాగే వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఒక న్యూస్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం సాధారణంగా ఉన్నాయి. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు లాగానే మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతుంది. అయితే వ్యాపార జీవితానికి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వినియోగదారుల నుండి కూడా మీరు కొన్ని ప్రశంసలు అయితే పొందబోతున్నారు. అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారి నోటి నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈరోజు మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలో వారికి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఈరోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అతి త్వరలో మీ పై అధికారుల ప్రశంసలు అందిపుచ్చుకోబోతున్నారు. కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అవకాశం కావచ్చు, కానీ అన్ని విధాలుగా మీకు ఆ వచ్చిన అవకాశం సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. అయితే కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఉద్యోగ జీవితంలో గత కొద్ది కాలంగా సక్సెస్గా అయితే లోన్ అవుతున్నారు. అంటే పై అధికారుల మీపై పని ఒత్తిడి పెంచడం, దీని కారణంగా మీకు కొత్త తలనొప్పి, నీరసం వంటి సమస్యలు రావచ్చు. అయితే కన్యా రాశి వారు మీ యొక్క పై అధికారులతో దురుసుగా మాట్లాడడం వల్ల ఒక సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాట తీరును మీ యొక్క యంత్రంలో ఉంచుకోవడం చాలా ఉత్తమం.
అంటే గంభీరంగా మాట్లాడడం, ఏదైనా అరిచినట్లుగా గట్టిగా మాట్లాడడం వల్ల మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి వారు శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి, లక్ష్మీదేవిని ఆరాధించండి, గోమాతని సేవించండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు లభిస్తుంది. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.